హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. సో ఈరోజైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా అయితే చేసేసానమాట. సో మా ఆయనకి ఈరోజు ఆఫ్టర్నూన్ ఉంది. సో మా పాప కొన్ని రోజుల నుంచి స్టమక్ పెయిన్ అని అంటుందన్నమాట. అందుకని మా ఆయన సరే ఈరోజు వెళ్దాము అనేసి ఇంక మేమైతే మా సర్వీస్ది హాస్పిటల్ అయితే ఉందన్నమాట. సో హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. బాబుని అయితే వాడిని కూడా తీసుకెళ్దాము, వాడిని కూడా వ్యాక్సిన్ వేయిద్దాం అనుకున్నాము. ఇంకా ఎందుకులే నెక్స్ట్ టైం చూద్దామని వాడిని స్కూల్కి అయితే పంపించేసి హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాము. మార్నింగే మా ఆయన అయితే వచ్చి నెంబర్ తగిలియడానికి వస్తే ఏం లేదు పిల్లలు కదా రావచ్చు అని. మార్నింగ్ 7 నుంచి 8:30 వరకు పిల్లల సెక్షన్ నడుస్తుందంట. సో మేము వెళ్ళేసరికి 8:35 అయింది. సో అప్పటిదే ఇంకా పెద్దవాళ్ళ నంబర్ అయితే నడుస్తుందన్నమాట. సరే అనేసి ఇంకా పాపకైతే చూపించాము. బ్లడ్ టెస్ట్కి అయితే రాసిచ్చారండి అండ్ యూరిన్ టెస్ట్. ఏంటంటే పాప అస్తమాటు ఫింగర్స్ అలాగా నోట్లో పెడుతూ ఉంటుంది. ఏది చూసినా కానీ నోట్లో పెట్టడం వల్ల కడుపులో కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యింది అన్నారు. అందుకనే బ్లడ్ టెస్ట్ అవి అయితే చేయించడానికి అయితే వచ్చినాము. పాపం అండి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు చిన్న అయితే భలేగా అల్లాడిపోయింది. దాన్ని చూడలేకపోయినాను. ఎందుకంటే ఇంత చిన్న పిల్లలకి ఏదన్నా అయితే మనం తట్టుకోలేం కదా. సో మాకైతే 11:30 అలా అయిందండి వెయిట్ చేస్తూ. అంటే పాపకి బ్లడ్ టెస్ట్ చేయించడానికి సో అతను బ్లడ్ తీసి అతను లేడనమాట. అందుకోసమని చాలా లేట్ అయిపోయింది. తర్వాత ఇంకా యూరిన్ టెస్ట్ కూడా ఇచ్చేసి వచ్చేసాము. ఇంకా పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దాం అనేసి వెళ్తున్నాము. ఇంకా పాప బాగా ఏడ్చింది కదా, ఏమన్నా తింటావా అమ్మ అంటే జ్యూస్ తాగుతాను అనింది. అందుకనే వాళ్ళ డాడీ ఇంకా యాపిల్ జ్యూస్ ఇక్కడ బాగా అప్పటికప్పటికి చేసి ఇస్తారనమాట, ఏ జ్యూస్ అయినా కానీ. సరే అనేసి ఇంకా పాపకైతే జ్యూస్ చేపించేసి ఇంకా స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దాం అనేసి వెళ్తున్నాము. ఇంకా నేనైతే మార్నింగ్ అయితే ఏమి బ్రేక్ఫాస్టే చేయలేదండి. ఎందుకంటే 8:30 అయింది. డాక్టర్స్ మళ్ళీ చూడరు అనమాట. పెద్దవాళ్ళకి చూడడం స్టార్ట్ చేస్తే పిల్లలకు చూడరు. ఇంకా అందుకని మా ఆయన ఫుల్ కోపంగా ఉన్నాడు. లేట్గా చేస్తావు, ఇంత లేట్ అయిపోయింది అని అది ఇదని ఫుల్ రేజ్ నా మీద. ఇంకా పాపనైతే వాళ్ళ స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళి వాళ్ళ టీచర్కి చెప్పాను, కొంచెం హాస్పిటల్కి వెళ్ళామండి అందుకే లేట్ అయిందంటే పర్లేదు మేడం అనేసి అన్నారు. ఇంకా పాపనైతే డ్రాప్ చేసేసి ఇంటికైతే వెళ్తున్నాము. మా ఆయన ఉండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా, ఇక్కడే దోశలు వేస్తారు తిందురా అంటే ఏం వద్దు అనేసి ఇంకా బాగా కోపంగా అయిపోయాను నేను కూడా. సరే ఏమైతే ఏంలే, ఇంకా అట్లా ఉంటే లేట్ అవుతుంది రా తిందురా అనేసి అంటే మేము ఇక్కడే అండి మటన్ తీసుకునేది. అక్కడ కనిపిస్తుంది కదా షాదీ మీట్ షాప్ అనేసి. సో ఇక్కడ వారమంతా మటన్ దొరుకుతుంది. సో మా ఆయన అయితే ఇప్పుడు తీసుకురావడానికి పోయినాడు. తిందాలనిపించింది అంటే వెళ్ళినాడు. ఇంకా ఇంతవరకైనా రాలేదు ఈయన. కానీ ఇక్కడ వారం అంతా దొరుకుతుంది కదా, చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో మేమైతే వారం డైలీ కస్టమర్స్ అనమాట. సండే వచ్చిందంటే చాలు ఇక్కడ కంపల్సరీ వచ్చి తీసుకుంటాము. ఏమే ఇంత లేట్ వయసువి మర్చిపోయినావా నేను బయట ఉన్న విషయం? పోతివి వట్టనే పోతివి తే. సో అండి ఇంకా బయట నుంచి వచ్చేసినాము. రాగానే పాలు తీసుకున్నాను కదా, ఒక సైడ్ అయితే పాలు పెట్టేశాను. మటన్ తీసుకొచ్చాను, ఇప్పుడే కడిగేసినాను అనమాట. సో ముల్లంగి ఉంటుంది కదా, ముల్లంగివి బీన్స్ టైప్ ఉంటది కదా, అవి మా ఆయన పోయిన ఆదివారం తీసుకొచ్చినాను అనమాట. సో దీంతో మటన్ తో పాటు ముల్లంగితో చేస్తారనమాట. అది నాకు కూడా తెలియదు, మా ఆయన చెయ్యి అంటే మొత్తానికి ఈరోజు ప్రయోగమే చేస్తున్నాను. అందుకే ఫస్ట్ అయితే కూరను ఉడక పెడదామని దీంట్లో పసుపు కొంచెంగా సాల్ట్ వేసేసి ఇంకా ఒక 3 విజిల్ పెడితే మటన్ కదా కొంచెం మెత్తగా కావాలంటే టైం పడుతుంది కాబట్టి ఒక 3 విజిల్ పెట్టేసి ఆ తర్వాత కూర ఎలా చేయాలనేది చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇవే అండి ముల్లంగి బుడ్డలు. ఇవి అసలు చాలా పిందెలాగా ఉన్నాయి. వలసనికి ఎంత టైం పడుతుందో ఏమో, అందుకే మా ఆయనకే ఇచ్చినాను నువ్వే చెయ్యి అని. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుందాం అనుకున్నా, నిన్న ఒలిచినాను కానీ చేయలేదు. ఇప్పుడు హడావిడిగా ఇది కట్ చేసుకొని చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మళ్ళీ మా ఆయన మధ్యాహ్నం డ్యూటీ పోవాలన్నమాట. సో 1:30 వంట మొత్తం అయిపోవాలి. ఒక సైడ్ ఏమో కూర అయితే పెట్టేసి వచ్చినాను. ఇప్పుడు మిగతా పనులన్నీ కూడా చేసేసుకుంటాను. ఇంకా మా బుడ్డోడు వస్తాడు మళ్ళీ ఇప్పుడు ఒక 15 మినిట్స్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాను, ఒక డబ్బాకి వేసుకుంటాను. ఒక 1/4 కిలో అంతా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏమన్నా నాన్ వెజ్ చేసుకున్నా కూరలోకి అట్లాగే వేసుకోవడానికి ఉంటుందని మొత్తం ఇలా పెట్టుకుంటా. ఒక సైడ్ ఏమో మటన్ పెట్టాను కదా, ఇప్పుడు కడాయి పెట్టేసినాను కూర చేయడానికి. ఇంకా దీంట్లోకి నేను
అల్లము వెల్లుల్లి ఇంకా కొంచెంగా కొత్తిమీర అంతేనండి, ఏం వేయను. ఇట్లాగా చేసి పట్టి పెట్టుకుంటాను. మీరు ఎట్లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెడతారో కామెంట్ చేయండి. కూర కోసము ఆయిల్ వేసి పెట్టానండి. కొంచెంగా జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్గా అయినాయి కదా, ఇప్పుడు కొంచెం మెంతాకు వేస్తాను. మటన్ వేస్తున్నాను కదండి, అందుకని. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇందాక పట్టి పెట్టాను కదా, అందుకే మొత్తం తీసేసి దీంట్లోనే వేసేస్తున్నాను. చివరిది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది కదండి. ఒక టమాటా అన్నమాట. కూరలోకి కొంచెం ఎక్కువ వేసుకోకూడదు టమాటాలు, లేదంటే తీపి అవుతుంది. టమాటాలు కూడా బాగా ఇట్లాగా మగ్గాలి. మగ్గిన తర్వాతనే మన నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. కూర అయితే దీంట్లో ఉడికిపోయిందండి. సో కూర అయితే దీంట్లో ఉడికిపోయింది అనమాట. తీసేసి ఇప్పుడు మా ఆయనకు టైం లేదు, అందుకే ఇది కూడా ఉడకాలి కాబట్టి ముల్లంగి బుడ్డలు. సో దీంట్లోనే ఇప్పుడు తాలింపు వేసినదంతా దీంట్లో వేసేసి ఉడికిచ్చేయడమే. కుక్కర్లో మొత్తము కుక్కర్లోకి వేసేసినాను. పసుపు, కారము, గరం మసాలా, సాల్ట్ కలుపుకోవాలి. కొంచెంసేపు నూనెలు అట్లా వేగిందంటే పచ్చివాసన పోతుంది. ఇలా పల్లీలన్నీ కడిగేసి దీంట్లో వేసేసుకోవడమే. చూస్తున్నారా, మొత్తం అయితే ఉప్పు కారం అన్ని వేసేసుకొని ఇట్లా కలుపుకున్నాను. సో ఇందాక తాలింపు వేసినాను కదండి, దాని వాటర్ ఉంటే ఎక్స్ట్రా వాటర్ వేయకుండా దీనివే కొంచెంగా ఇట్లా మసాలా నీళ్ళన్నీ దీంట్లో వేసేస్తున్నాను. సో ఇంకా నేనేం వాటర్ ఎక్స్ట్రా వేయడం లేదు. సో కూరలో కూడా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్తోనే. సో ఇప్పుడు ఒక 2 విజిల్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో అండి మూత పెట్టేసాను. ఇంకొక 2 విజిల్ వచ్చిందంటే కూర ఉడికిపోతుంది. సో అండి 3 విజిల్ ఉడికిచ్చేసినాను, అయిపోయింది, తీసేసినాను అనమాట. ఇప్పుడు మటన్ ఉంది కదా, దీంట్లో వేసేసి ఒక్క 2 నిమిషాలు అంతే. ఇది కొంచెం బాగా కలిపేసి 2 నిమిషాలు అట్లాగా లో ఫ్లేమ్లో. ఆల్రెడీ ఉడికినేదే, కొంచెం అది ఇది 2 మసాలా మిక్స్ అయినట్టు ఉంటుంది కదా. సో అందుకని మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసినారు. ఈరోజు అంతా వంట అంతా లేటు అన్నీ లేట్ అయిపోయినాయి ఈరోజు. సో 2 నిమిషాలు ఉడికిచ్చేస్తే అయిపోతుంది. సో సామాన్లు అయితే మొత్తం కడిగేసినానండి. ఇంకో 2 ఇప్పుడు ఉడికిచ్చేసినాను. సో నేను ఎప్పుడైతే ఈ కూర ట్రై చేయలేదు, ఎప్పుడు మా ఇంట్లో అయితే అస్సలే తినలేదు. మా ఆయన వాళ్ళ ఇంట్లో తిన్నాడంట, ఇష్టము అన్నాడు. సర్లే అనేసి ఇంకేదో ఒక రకంగా చేద్దాం అనేసి ఫస్ట్ అయితే కూర ఉడకపెట్టేసినాను. ఆ తర్వాత వచ్చేసి ఇది సేమ్ పల్లి అంటే ముల్లంగి బుడ్డల కూర ఫస్ట్ ఉడికిచ్చేసి ఇంకా 2 కలిపేసి ఇలా ఉడికిచ్చేసినాను. సో మీరు ఎలాగా చేస్తారో నాకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నాను, మా ఆయనకి ఇష్టం అనేసి. సో కూర అయితే రెడీ అయిపోయింది. పాపం మా ఆయన కూడా టైం అయిపోతుంది. సో ఇంకా వడ్డిచ్చేస్తాను. ఇంకా మా సార్ అయితే తినేసి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. అంత టైం లేదు, కొద్ది టైంలోనే అప్పటికప్పుడు చేయాల్సి వచ్చింది. ఇంకా మా పిల్లలకైతే అన్నం తినిపేస్తున్నాను. చిన్ను అక్కు ఇద్దరు స్కూల్కి వెళ్ళి వచ్చినారు. ఇదన్నా ఆబట్ట. ఇంకా మా పిల్లలైతే ఫస్ట్ టైము ఇలా ముల్లంగి బుడ్డ మటన్ కూర వేసి చేయడము. సో మా ఆయనకేమో మరి ఈరోజు తినాలనిపించినట్టుంది, చెయ్యి అని అంటే సరే అని చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మా ఇంటి చెప్పాను కదా ఇందాక, మా ఇంట్లో ఎప్పుడు నేను ముల్లంగి బుడ్డల కూరనే తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాను. సో కూర అయితే చాలా బాగా వచ్చిందండి. మా ఆయన అండి మంచిగా చేసినావు, సేమ్ అట్లనే ఉంది, కొంచెంగా కారం అయింది అన్నాడు. మరి తొందరపాట్లో కొంచెం అప్పుడప్పుడు ఇలాగా అయిపోతుంటాయి కదా. కూర బాగుంది అన్నట్టు. అక్కు చిన్ను ఇద్దరు దేకినా, అక్కు బాగుందా లేదా చెప్పు. కొంచెం మిర్చి ఉందంట. మా పిల్లలు ముందే కారం తక్కువ తింటారు. సో మా వారు వెళ్ళిపోయారు, ఇంకా మా పిల్లలకు తినిపించేసి నేను కూడా తినేస్తాను. బిడ్డ గుడ్. ఇప్పుడే అండి అన్నం అయితే తినేసినాను. ఊరు నుంచి తెచ్చిన కర్చికాయలలో ఇదే లాస్ట్ అనమాట. ఇప్పుడు అన్నం తిన్నాక నాకేటో కానీ తీపి తినాలనిపిస్తుంది. తింటావా? సరే కొరుకు. ఇవి పప్పులు వేసి చేస్తారు కదా, పుట్నాలతో చేసినాం అనమాట. చాలా బాగున్నాయి.
మార్నింగ్ పాపని హాస్పిటల్ తీసుకెళ్లాలని ఇంట్లో ఏం పని చేయలేదండి. బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లని రెడీ చేసుకొని వెళ్ళిపోయాను. మార్నింగ్ నేను కూడా బాతింగ్ కూడా చేసుకోలేదు. సో ఇప్పుడు ఇంకా ఇంట్లో పనులన్నీ కసులు మొత్తం కొట్టేసి ఇల్లు అట్లా అంటే అట్లా వదిలేసి వెళ్ళిపోయాను. కిచెన్ రూమ్ సాఫ్ చేసేసి ఇంకా బెడ్రూమ్ హాల్ మొత్తం సెట్ చేసి నేను కూడా స్నానం చేసేసాను అనమాట. ఇంకా ఎప్పుడైతే టైం వచ్చేసి 4కి 10 నిమిషాలు తక్కువ ఉంది. సో ఇంకా మా పిల్లలు బయట ఆడుతూ ఉన్నారు. రోజంతా బయట ఆడండి అమ్మ అంటే ప్రశాంతంగా ఆడుకుంటూ ఉంటారు. సో ఇంకా అట్లనే నాకు పని కూడా ఉందిలేండి. సో మా పిల్లలు అయితే ఇంకా బయట ఆడుతూ ఉంటే ఇప్పుడు నా పనులన్నీ అయిపోయాయి. సో మీకు ఒకటి చూపిస్తానండి. ఇవి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. మేమైతే పూలిత్తనాలు అంటాము, ఇంగ్లీష్లో అయితే సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు. సో ఇవి ఇక్కడ నార్త్లో ఎవరు తినరండి. సో నేనే టైంపాస్ కోసం, అందులో వింటర్లో ఇంట్లో ఎవ్వరు ఉండరండి, అందరూ కూడా బయట ఎండకి చైర్ వేసుకొని ప్రశాంతంగా కూర్చుంటారు. సో ఇంకా ఏదో ఒకటి నములుతూ ఉండాలి కదా, ఎంత మాట్లాడుకున్నా కానీ తింటూ ఏదో ఒకటి ఉండాలి. సో నేను ఇంటి నుంచి వచ్చిన ప్రతిసారి ఇట్లాగా తెచ్చుకుంటాను. సో వీళ్ళకైతే తినడం తెలియదంట, తింటారన్న విషయం కూడా తెలియదంట. సో నేనుండి ఇట్లా ఈ టైం పాస్ కోసం మేము తింటాము జర్నీలలో అట్లా అంటే, అవునా మేము ఫస్ట్ టైం వింటున్నాము అనేసి అన్నారు. సో నేను తెచ్చుకున్నప్పుడల్లా అందరికి కొంచెం కొంచెంగా అట్లాగా నేను తినింది కాక అందరికి ఇలాగా తినిపిస్తూ ఉంటాను. సో బయట అయితే మా కాలనీలో వాళ్ళు అందరూ బ్లాక్లో వాళ్ళు అందరూ కూర్చున్నారనమాట. సో ఎండలోనే ఎక్కువ ఉంటారు, టైం అంతా బయటనే ఉంటారు. సో వాళ్ళకు కూడా కొన్ని తీసుకెళ్ళి నేను కూడా తినేస్తాను. నేను తిన్నానంటే మా పిల్లలు, నేనే నిదానంగా ఓల్చుకొని తింటే మా పిల్లలు అమ్మ తీసియమ్మా అంటారు. ఇంకా బయటకు వెళ్ళి కొంచెం అలాగా అందరితో కూర్చొని మాట్లాడి పొద్దునుంచి అప్పుడే అడుగుతున్నారు, ఏం భాబీ బయటికే రాలేదు, బిజీ అయిపోయావు అని. కొన్నిసార్లు ఇంకా టైం కూడా స్పెండ్ చేయడంతగా ఉంటుంది ఇంట్లో పనులేండి. ఏదైనా ప్లానింగ్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం ఇలాగే జరిగిపోతుంది కదా. సో ఇంకా కొద్దిసేపు అలాగా వెళ్ళి ఎండలో కూర్చొని మా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసుకొని వచ్చేస్తాను. మరి చూస్తూనే ఈవినింగ్ అయిందండి. ఇంకా పాలు అయితే పెట్టేశాను. ఇవి కొంచెం నిన్నటి పాలు మిగిలిపోయాయి, ఈరోజు ఫ్రెష్ పాలు అనమాట. సో రెండు అయితే కాంచేసాను. ఇంకా రన్నింగ్ వాటర్ కూడా వస్తున్నాయి అనమాట. ఇంకా వాషింగ్ మిషన్ కూడా బట్టలు వేసి పెట్టేసాను చూడండి, ఆ మూలకి పెట్టేసినాను. సో మార్నింగ్ అయితే నార్మల్లీ లేచిన తర్వాత మనము ఇల్లు చిమ్ముకున్నాక నీళ్ళు కొడతాం కదా ఇంటి ముందర. సో పొద్దున 7 అయినా కానీ తెల్లగా కాదు ఇక్కడ. సో అంత చలిగా ఉంటుంది. సో అందుకనే నేను ఇప్పుడే ఇంకా పైపు పట్టేసి బయట అయితే నీళ్ళు కొట్టేస్తాను. రన్నింగ్ వాటర్ వస్తున్నప్పుడే ఇంట్లో కొంచెం పనులు అయిపోతాయి. కొంచెం సామాన్లు కూడా ఉన్నాయి ఆఫ్టర్నూన్వి, అవి కూడా కడిగేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ బయట అయితే నీళ్ళు కొట్టేస్తాను. ఎప్పుడు నేను నీళ్ళు వేయాలన్నా మా ఊడు రెడీగా ఉంటాడు. వాడికి ఎక్కడొక్కడ పంపించానా నీళ్ళు కొడదామంటే నీళ్ళు వేయడానికి వస్తాడు. నన్ను ఏ పని చేయనీయడండి, అన్ని సగంలో వస్తుంటాడు. అక్కు ఇంకా చాలేనన్నా చెట్లకి వేసినది, ఇప్పుడు అమ్మ వేసేస్తుంది, ఓకేనా. మా అక్కుగాడు కాసేపు వేసేసి వెళ్ళిపోయాడు. నాకు ఈ నీళ్ళు వేస్తుంటే మట్టి స్మెల్ వస్తుందండి. మా చిన్నగున్నప్పుడు వాంతులు అయితే గన మా అమ్మ ఏం చేసేదంటే మట్టిలో నీళ్లు పోసేసి వాసన పీల్చుకోమనేది. ఆ వాసన పీల్చుకుంటే వాంతులు అయ్యేది కాదనమాట. సో అట్లాగా నాకు మట్టిలో నీళ్ళు పోసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది. సో మొత్తం అయితే నీళ్ళంతా వేసేసినాను. చెప్పినాను కదండి మాకు ప్లేస్ ఎక్కువ అనేసి. సో ఇట్లా నీళ్ళు వచ్చినప్పుడే వేస్తా, లేదంటే మళ్ళీ మాకు ఇంట్లోకి నీళ్ళు సరిపోవు అనమాట. మావి ట్యాంకులు అనేది చిన్నగా ఉన్నాయి. సో ఇంకా చెట్లకి కొంచెం నీళ్ళు వేసేసి కొంచెంగా ఇంటి ముందర కొంచెం నీళ్ళు చల్లితే కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా, అదంతా నీళ్ళు వేసేసినాను. సో ఇదంతా కూడా ఇప్పుడు వాటర్ వేసేసి మొత్తం చెట్లకి నీళ్ళు వేసేసి కడిగేస్తాను. ఇంతసేపు మా పిల్లలు ఆడుకొని ఇప్పుడు వచ్చినారు అండి. అదిగో మా అక్కు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చినారు. మా అక్కు గాని ఫ్రెండ్, అలాగే మా చిట్టి తల్లి ఫ్రెండ్ అనమాట. హాయ్ కరో బేటా. आपका नाम क्या नाम? सानवी. आपके बहन का नाम? లియాన్సీ అంట. ఇద్దరు వచ్చినారు ఆడుకోనిక. మా ఓడు అంటున్నాడు మా అమ్మది యూట్యూబ్ ఛానల్ ఉంది చూపిస్తా అని. చూడండి నాది వెనకల ఓపెన్ చేసి వాళ్ళకి చూపిస్తున్నాడు అనమాట. నాకైతే నవ్వు వచ్చింది. మా బుడ్డోడు అందరికి చెప్పేటట్టు ఉన్నాడు. మా పిల్లలు ఎట్లా ఉన్నారు చూడండి. ఇప్పుడే అండి మా పిల్లలకి ఇద్దరికి పాలు ఇచ్చాను. వీళ్ళకి మీ కూడా ఉంటే అస్సలు తాగరు. సో అయిపోయిందా? వెరీ గుడ్ అక్కు. కింద వేయకూడదు నాన్న, మళ్ళీ పాలు ఉంటే ఏమన్నా కింద పడిపోతాయి.
నార్మల్ అయితే పాలు తాగమంటే తాగరు, ఇట్లా ఇద్దరికి కాంపిటీషన్ పెడితేనే తాగుతారు. చిను మూత్ వాష్ చేసుకోపో बेटा. कहाँ देखो मूछ आ गया आपका मूछ. ऐसा कर लेते कोई. चीची गंदा बच्चे बोलते. आप लोगों दूध पी के आए हो? वेरी गुड. देखो उन लोगों पहले ही दूध पी लिया. हाँ మా చిట్టి తల్లికి ప్రతిరోజు హోంవర్క్ ఉంటుందండి ఈవినింగ్. జనన అక్క హోంవర్క్ రాస్తుంది కదా. ఇప్పుడైతే ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హిందీ 2 అక్షరం కా శబ్ద్ అనేసి 2 అక్షరాల పదాలు రాయమన్నారు. మా చిట్టి తల్లి చదివేదేమో ఎల్కేజీ, అప్పుడే ఇన్ని పదాలు ఇస్తున్నారు. సో ఇంకా మా బుడ్డోడికి అయితే ఏం హోంవర్క్ అయితే లేదు, లేదంటే నిన్న ఉన్నది కానీ ఈరోజు లేదు. ఆల్టర్నేట్ గా హోంవర్క్ ఇస్తారు. సో ఇప్పుడు 7:30 అయిందండి. ఇంకా పిల్లలు మా బుడ్డోడు అప్పుడే ఆకలి ఆకలని స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు చపాతీ వేసి చేస్తాను. చిన్ను నువ్వు తొందరగా ఫినిష్ చేసేస్తావా? నేను చపాతీ చేద్దునా? ఓకేనా? చీయ చపాతీ, రోజు చీయ చపాతీ. నైట్ అయితే ప్రతిరోజు రోటీలే చేసుకుంటాము. సో నైట్ అయితే మీరేం చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా మా వారు రాలేదు, పిల్లలకైతే ఇద్దరికి తినిపించేస్తా. ఒక సైడ్ అయితే కూర వేడి చేస్తున్నాను, ఇంకో సైడ్ ఇట్లాగా వేడిగా లేదే మా ఆయన అస్సలు తినడు. అంటే అది చద్దిదైనా గానీ వేడి చేసి ఇస్తేనే తింటాడు ఆయన. అది అందుకే మధ్యాహ్నం చేసిన కూర కదా, ఇప్పుడు కొంచెంగా హీట్ చేసేస్తున్నాను, అయిపోతుంది. పద నాన్న కూర్చోప. రోటీలు అయిపోయింది, రోటీలు చేసుకొస్తున్నా పద. చూడండి ఎంత బాగా రోటీలు పొంగుతాయి. ఇట్లాడు అంటే రోటీలు మా పిల్లలకు గాని మా ఆయనకు గాని బాగా ఇష్టము. హాయ్ అండి, బాగున్నారా? మా అమ్మ కల ఒకటి సైడ్ రోటీ ఒకటి సైడ్ చికెన్ పెట్టుతే చికెన్. మా తమ్ముడు అంటే చియా అంటేనా? చీయనంట చెప్పమ్మా. చియా. ఓకే ఓకే. మా తమ్ముడు ఇట్టనే అంటున్నా తెలియదు ఏమంటున్నా, చియాలా మువ్వాలా అమ్మ ఇట్లా తెస్తుంది చూడు. నేను పిల్లలైతే డిన్నర్ అయితే చేసేసుకున్నామండి. ఇంకా మా వారైతే రాలేదు, ఇంకెప్పుడు వస్తారో కూడా తెలియదు. సో ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టేస్తాను. సో ఇది అండి వ్లాగు. మరో వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ బై బాయ్.